యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ బుధవారం చేసినటువంటి కృష్ణకు మరియు సహోదరికి సహోదరులందరికీ కూడా పడుతున్నాం. ప్రార్థన చేసుకొని అపోస్తలుల పుస్తకంలో 9వ అధ్యాయాన్ని కొనసాగించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసక్తి సంపూర్ణులకు మా దేవ, మీ అత్యున్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవా, ఈ బుధవారం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి చిన్న మందగా మీ సన్నిధికి చేరి మీ వాక్యాన్ని మేము పరిశీలించి నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాము. తండ్రి, సంఘ చరిత్రకు సంబంధించి మీరు రాయించినటువంటి మాటలను మేము చదువుతూ ఉండగా అయినా వారు విశ్వసించినటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి సువార్తను ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నారో వారి నుంచి మేము అనేక ఆత్మసంబంధమైనటువంటి విషయాలు నేర్చుకొని మా విశ్వాసం కూడా బలపరుచుకోగలిగిన జ్ఞానమో వివేకంగా చేస్తారని మీ మాట మీద ఎందుకు ఎంతైతే ఆసక్తి కలిగి సర్వీస్ చేరున్నారో ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆశీర్వదిస్తున్నారు. ఈ మానవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వినియోగ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ప్రభు నామములో దేవుని సన్నిధికి చేసినటువంటి తెలియపరుస్తూ అపోస్తలుల కార్యంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. పౌలు రెండవ సువార్త ప్రయాణం. ఈ రెండవ సువార్త ప్రయాణం 18వ అధ్యాయం 23 నుంచి 21వ అధ్యాయం 17 వరకు మనం మూడవ సువార్త ప్రయాణం మనం చూస్తాం. ఎక్కడ జరుగుతున్న పరిచయం చదువుతున్నామని మనం ఎక్కడ జరుగుతున్నటువంటి పరిచయం మనం చూడతాం. ఎఫెసులో జరుగుతున్నటువంటి పరిచయం మనం చూడతాం. ఎఫెసి అనేది ఏ ప్రాంతంలో ఉంది? ఐడియా ఏమైనా అవగాహన? చిన్న ఆసియా ప్రాంతంలో ఒక పట్టణం ఎఫెసి అనేది. ఎఫెసి, పౌలసార్, ఇలాంటి పట్టణాలు ఎఫెసి పట్టణానికి రెండవ సువార్త ప్రయాణంలో పౌలు వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత మూడవ సువార్త ప్రయాణంలో ఇంచుమించు దగ్గర దగ్గర 3 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పైన ఆయన సువార్త ప్రవేశించాడు చూస్తాం. ఇప్పుడు ఎఫెసుకి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది కలుసుకొని మీరు విశ్లేషణ పరిశుద్ధాత్మ పోదేనని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ సంగతి తిరిగి కొంతమంది చెప్తే వారికి దేవుడి యొక్క లేఖనాలను వివరించినప్పుడు అవగాహన లేకుండా వాళ్ళు యోహాను బాప్తిస్మం అనుకునే ఉద్దేశంతో సంఘంలో కొనసాగుతున్నారు. ఈ బాప్తిస్మం క్రిస్టియన్ సంఘంలో రావడానికి, క్రిస్టియన్ సంఘంలో కొనసాగడానికి సరిపోదని విశ్వసించిన వారు ఏం చేసిన 15 మంది పురుషులు వాక్యానుసారంగా బాప్తిస్మం పొందారు. తర్వాత 8 నుంచి మనం చూసిన విషయాలు 20 వరకు ఎఫెసులో వాక్యం బోధించిన విషయం చూసాం. ఎక్కడెక్కడ బోధించాడు? ముందు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఇంచుమించు 3 నెలల పాటు దేవుడు రాజ్యం గురించి సంగతులు తగ్గిస్తూ వచ్చారు. కొంతమంది మనసులతో ఎన్నుకున్నారు. అంగీకరించిన వాళ్ళు, సత్యానికి విధేయత చూపించే మనసులైన వాళ్ళు అన్ని కాలంలో ఉంటారు. అంగీకరించలేని యోధా సంస్కృతి, యోధా మతం నిష్ఠగా పాటించే వాళ్ళు ఏం చేశారంటే వ్యతిరేకించారు. అప్పుడు అక్కడి నుంచి అల్లరి రేపినందుకు, లేకపోతే ఇబ్బంది కలుగు చేసినందుకు శిష్యులు ఏం చేశారు? సపరేట్ చేసి త్వరలో పాఠశాలలో ఇంచుమించు 2 ఏళ్ళ వరకు వాక్యం నేర్పించారు. అది చాలా మంది వచ్చేవాళ్ళు, అక్కడికి దేవుడు వాక్యం నేర్చుకునేవాళ్ళు. అలాగా ఎఫెసులో బాగా పరిచయం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఒక సూచక్రియ, అంటే దేవుడు పౌరుల ద్వారా విశేషమైన అద్భుతాలు కలిగించారు. ఎంత అద్భుతాలంటే పౌరుడికి ఒకవేళ ఎవరిదైనా నడిగట్టు పౌరుడు యొక్క నడిగట్టు కానీ ఎవరిదైనా క్లాత్ తీసుకెళ్ళి పౌరుడు తగిలించి ఇంకొకరికి ఎవరైనా రోగిని ముట్టిస్తే వాళ్ళు ఏమవుతారు? స్వస్థ కలుగుతుంది. ఇప్పుడు యేసునామంలో జరుగుతున్నటువంటి సూచక్రియలో అక్కడ ఒక ఆయన పేరు చెప్పారు. మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి యాజకుడు కుమారుడు పేరు, అంటే యాజకుడు ఎవరికి పేరు పుడుతుందా? స్కెవనా? స్కెవయు 14వ వచనంలో యూదుడైన స్కెవయు ఒక ప్రధాన యాజకుడు, ఇతనికి 7 కొడుకులు ఉన్నారు. అసలుకి యూదుడు మాంత్రిక విద్యను అభ్యసించరు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి రీతి ఏంటంటే
మాంత్రిక విద్యని కానీ, శుభ్రాలు కానీ, చిల్లం కానీ ఇలాంటి వాటికి ఇస్రాయల్ సమాజంలో ఉండకూడదు. అలాంటి చేసే వాటిని సమాజంలో నుంచి వాడిని ఏం చేస్తారు, బయటికి నింపారు, బయటికి పంపించేశారు. అలాంటి వాడిని బ్రతకూడదు. కానీ ధర్మశాస్త్రం నమ్మేటువంటి ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రంగా సేవ చేసేవాళ్ళు కూడా తన కొడుకులు ఏం చేశారంటే ధర్మశాస్త్రం విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించినట్టు ఉద్దేశమే. అంటే ఆ మాంత్రిక విద్యను అభ్యసించి ఏ శ్రామంలో పౌరుడు దెయ్యం వెళ్ళబడుతుంది కాబట్టి నేను అలా చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ దెయ్యం పట్టినోడు వచ్చి వాళ్ళ మీద నిలబడినప్పుడు ఇది దొరికినాయి. ఆ పెరుగులాట్లో ఓడిపోయి పారిపోయారు. అంటే ఈ తత్వం ఎందుకు జరుగుతుందంటే దేవుడి కార్యాలు దేవుడు సంబోధన చేస్తే వాళ్ళలా ఉంటే దేవుడి కార్యాలు చేయడానికి దుష్టుడు సంబోధన చేయడానికి కోరుకుంటే ఇలాగే జరుగుతుంది. దేవుడి కార్యాలు చేస్తే దేవుడి కార్యాలు దేవుడి చిత్తానుసారంగా జరిగితే అక్కడ నవ్వులు పాలవడం. దేవుడి కార్యాన్ని దుష్టుడు చేయడానికి కోరుకుంటే మాత్రం అక్కడ అపహాస్యం జరిగింది. అప్పుడు ఆ వింతైనటువంటి సంఘటన చూసినటువంటి చాలా మంది ఇంత విలువలిగిన విద్యను మేము అభ్యసించాం, మాంత్రిక విద్య, కానీ ఎటువంటి మహత్కార్యాలు చేయలేకపోతే విద్య ఎందుకు ఈ పుస్తకాలని తీసుకెళ్ళి ఏం చేసినాయి, ఆ పుస్తకాలన్నింటినీ తగలబెట్టేసినాయి. అప్పుడు వాటి వెళ్ళ లెక్క చూసినట్టు 50,000 విలువలు ఏంటంటే అంటే ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా అని. అంటే తమ ఆత్మీయ జీవితానికి ఉపయోగాలు ఏవి కూడా ఇతరులకి ఇచ్చి వాళ్ళు కాల్ చేయడానికి వాళ్ళు కోరుకోలేదు. అంటే మామూలు కొన్ని ఏం చేస్తామంటే ఇది విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి, అవి పెట్టుకోకూడదని తెలిసిన తర్వాత ఎవరో ఇస్తారు. ఇప్పుడు మనం నమ్మంది ఇతరులు నమ్మి నాశనం అవ్వడానికి ఏం చేస్తామని వాళ్ళని ప్రోత్సహిస్తామని అది కూడా చేయకూడదు. జస్ట్ తగ్గు పెట్టేసేయడమే, పక్కన పడేసేయడమే, స్టోర్ పడేయడమే తప్ప. ఎందుకంటే వాటిలో శక్తి ఏముందో దైవత్వం ఉంటుంది. మనీలో ఇప్పటికీ మన ఇళ్ళు వేసుకోవడం పెట్టచ్చండి, కట్టుబడదండి. ఎవరు గిఫ్ట్ ఇస్తారండి మన పిల్లలకి, లేదా శుభ్రాన్ని చదువుతున్నప్పుడు ఇళ్ళల్లోకి పిల్లలు పుట్టినరోజులకి తీసుకొచ్చి ఇస్తారండి. మనం ఆర్డర్ కొద్ది ఏం చేస్తాం, తీసేసుకుంటారా, ఎవరు కూడా ఎదురు పెడతాం. అంటే పిల్లల మనసులో కూడా ఆ ప్రతిభ రూపం కనబడకూడదు. ఎందుకంటే మనం చెప్పగలిగితే సిలువబడిన క్రీస్తు యొక్క ఆయన త్యాగశీలతను మనకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే ఆయన త్యాగం యొక్క గొప్పగా అర్థమైతే. రెండు, ఆయన గుణాల గురించి పిల్లల మనసులో పెట్టాలి. అది చూడాలి తప్ప వేసుకోని చిత్రపటంలో చూడకూడదు. కింద ఫుల్ హెయిర్, గెడ్డం, ఇలా సవర్లు రూపం ఇదిగా నేను చూడాల్సిన పిల్లలు. ఆయనలో ప్రేమ, ఆయనలో నీతి, ఆయనలో యథార్థ, ఆయనలో సత్యం, ఆయనలో క్షమాపణ మరి అదేమిటో తెలియదు. ఆ పసిపిల్లల మనసులో యేసు అంత గొప్ప మనసులో కలిగిన వాడు, అంత లోబడేవాడు, శత్రువు ఇలా క్షమించేవాడు. అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ జ్ఞానంతో మన పిల్లలు నేర్చుకోవాలి. అంటే మనం పిల్లలు ఏమవుతారంటే తొందరగా ఆకృష్టిగా అవుతారండి ఆ పిక్చర్స్ కి. అలా కాకుండా అప్పుడు పౌలు తన ప్రయాణం గురించి ఆలోచన, రోమ్కి వెళ్ళాలని ఆయనకి ఆలోచన. ఎఫెస్ లో ఉన్నాడు. ఎఫెస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు, మాస్కోనియా, అక్కడే దేశం మీదుగా ఇష్టం పెట్టి అక్కడ నుండి రోమ్కి వెళ్ళాలని పౌలు ప్రయాణం యొక్క ఉద్దేశం, ప్రయాణం యొక్క ఆలోచన. అప్పుడు 23 నుంచి చదవాలి. ఈ రోజు 21, 22 వచనంలో పౌలు రోమా ప్రయాణం గురించి ఆలోచన ఎందుకు చెప్పుకున్నాం. 23, 41 వచనాల్లో ఉన్న భాగం చదువుతాం ఈరోజు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 23, 41. 23, 41. అంటే ఈ పేరలో గత పాఠంలో చెప్పినట్టుగా ప్రతి పట్టణంలో వారు నమ్మినటువంటి దేవుళ్ళు, దేవతల వారికి గుళ్ళు ఉంటే, గోపురాలు ఉంటే ప్రతిమలు చేసుకుంటారు. వాటిని గొప్పగా ఎంచుకొని పూజించడానికి కోరుకుంటారు. కొరింథీ పట్టణంలో ఒక భయంకరమైనటువంటి సంస్కృతి, కామదేవతాలయం లేదని కొన్ని పాటలు మనం చెప్పుకున్నాం. అంటే ఆ దేశానికి, లేకపోతే ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి ప్రసిద్ధమైన దేవత ఆ కామదేవత. అంటే అక్కడికి వచ్చినటువంటి
పూజించడానికి వచ్చినటువంటి పురుషులు అక్కడ స్త్రీలతో పాపం చేయడానికి అది భక్తి భావం అన్నమాట వాడుతుంది. అంటే రోత కలిగినటువంటి క్రియలు జరిగించే అర్థం. అలాగనే ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఒక దేవత పేరు ఏంటంటే అర్థమే దేవి. అంటే ఈ అర్థమే దేవి ఆసియా ఎఫెసు అనే పట్టణమే కాకుండా ఆసియా ప్రాంతమే కాకుండా చాలా ప్రాంతాలకి చాలా దేశాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఒక దేవత. అప్పుడు ఆ దేవత ఎక్కడో చోట ఏం చేస్తున్నారు, బొమ్మలు చేసి ఒక గుడి కట్టేసేసి ఆ గుడిలో ఆ బొమ్మలు ఏం చేస్తున్నారు, ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు ఆ గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి దేశాలకి ఏమైతే బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా. అప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆ దేవతకి పూజలు పునస్కారం చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, అయితే వాళ్ళ మొక్కుంటారు, ఆ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అప్పుడు యాత్రికులు వస్తున్నప్పుడు అక్కడ వ్యాపార కేంద్రాలు జరుగుతుంటాయి. అక్కడ ఏం జరుగుతాయి, వ్యాపారం. ప్రతి గురువుల దగ్గర వ్యాపారం ఏం జరుగుతాయి, బొమ్మలు అమ్ముతారండి. ఆ గుడి షేప్ కలిగినటువంటి బొమ్మలు కానీ, ఆ ప్రతిభ బొమ్మలు కానీ, లేకపోతే ఇంకా అక్కడ 5 ఆయుధులు అలాంటివి ఉంటాయి కదండి, వాటిని అన్నింటిని అమ్ముతారండి. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఆ యువతి అని ఇక్కడ అష్టమి దేవత యొక్క గుడులు ఇంటి గుడులు చేసుకుని కంసాలు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారం బాగా చేస్తున్నారు. అంటే ఎంత వ్యాపారం అంటే బాగా లాభం వస్తుందంటే, ఇప్పుడు కొన్ని పట్టణాలు వెళ్తున్నప్పుడు దేవుళ్ళు దేవతలను పడుతున్న యాత్ర చేయడానికి వెళ్తారు కదండి. ఉదాహరణకి నాగపట్నం వెళ్ళారనుకో, నాగపట్నంలో ఏం జరిగిందండి, ఎక్కువగా వెళ్ళగానే ఏదో గుడి ఎక్కడ టెంపుల్ ఏదో ఉంది, నేను చూడలేదు, మంచి వ్యాపారం జరిగిందండి. వెళ్ళారు జరిగిందా, బాగా వ్యాపారం, బొమ్మలు బాగా ఉంటారు కదా. అక్కడ ఆ చర్చి బిల్డింగ్ బొమ్మలు కూడా ఏం చేస్తారండి, అమ్ముతారండి. అక్కడ ఫోటోలు దిగితే ఆ ఫోటోలకి పెద్ద పేరు ప్రఖ్యాతులు అంటే ఇవన్నీ వ్యాపారం దొరుకుకోవాలి. అప్పుడు వాస్తవానికి క్రైస్తవ్యం అనేది విగ్రహ రూపంలో ఉన్న వాటిని దేన్ని ప్రోత్సహించలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి, ఆత్మస్వరూపమైన దేవుడు మనం ఏ రూపంలో తీసుకురాగలం, మన రూపంలో పెట్టగలమా? దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త అయితే ఆయన మనం సృష్టిస్తే ఆయన ఎలా దేవుడు అవుతాడు? అవునా కదా? కామన్ సెన్స్ ఆలోచిస్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. దేవుడు సృష్టికర్త అయితే మనం ఎలా సృష్టించగలం? మనం సృష్టించి దేవుడు ఎలా ఉంటాడు అసలు? అది కనీసం ఆలోచన పరిజ్ఞానం అంటే దేవుడు మనం సృష్టించలేము. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే విషయంలో ఆత్మగానే మనం చూడాలి, ఆత్మతో సత్యంతోనే ఆరాధించగలగాలి. పౌలు ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని దేవుడికి ఈ గుళ్ళు చేసుకోవడం, బొమ్మలు పెట్టడం, ఇవన్నీ తప్పు చూసి ఏదైనా పట్టణంలో జరిగినట్టుగానే ఆయన బాధేసుకుంటే అప్పుడు ఏం చెప్పుకుంటాడు మహా అయితే, ఆయన చెప్తే దేవుడు సృష్టికర్త, ఆయన మనం సృష్టించిన ఆయన ఇలాంటి ఆలయాలు నివసించడం, దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు, సర్వాంతర్యామి ఆయన మనల్ని ఆయన కొడుకు సృష్టించుకున్నాడు. మనం ఆ రూపంలో లేడు, దేవుడు ఆ రూపంలో లేడు కాబట్టి మనం ఆ రూపంలో పెట్టకూడదు. అసలు అంటే దేవుడు ఈ చేతులతో చేయబడేవాడు దేవుడు అవడు. ఈ విషయాలన్నీ దేవుడు గురించినటువంటి విషయాలు చెప్పినప్పుడు చాలా మంది తిరిగేదే. అంటే అప్పటి వరకు ఆ వెంటుకలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలు చేసే వాళ్ళు చాలా మంది కూడా వాటిని వ్యర్థం ఇవి, ఈ దేవుడు దేవతలు అనుకున్నాం, కానీ దైవత్వం లేని వాటికి ఎంతకాలం అనుసరించావా అని వాటిని వదిలిపెట్టేసేసి ఏం చేస్తారంటే నిజమైన దేవుని వైపు తిరిగేదే. అప్పుడు కంసాలు బొమ్మలు చేసుకునే వాళ్ళ వ్యాపారం సాగిద్దా కొద్దిగా నష్టపోతారు. అప్పటి వరకు చాలా అంటే వేల లక్షల విదేశాలు తిరిగిదే అప్పుడు డబ్బులు బట్టి మనకి. కానీ ఆ కంసాలకి ఆర్థికంగా చాలా నష్టం వచ్చింది. ఈ ఆర్థిక నష్టం వచ్చినప్పుడు ఈ పౌలనేవాడు ఎక్కడో వచ్చి మేము పూజించే దేవత, మేము అమ్ముకునే గుళ్ళు దేవుడు కాదు, వాటిని పూజించకుండా చెబుతున్నాడు అని కొంతమందికి పోగేసి ఒక పదం రేపుతుంది. అది ఇప్పుడు ఎవరు చూద్దాం. 23వ వచనంలో ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అభివృద్ధి కలిగిందంటే అంటే యేసు క్రీస్తు యొక్క మార్గం, జీవ మార్గం, సత్య మార్గాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంగీకరించిన మనసత్తా కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే రేపుతారే. మీరు ఎక్కడైనా యేసు క్రీస్తు యొక్క మార్గాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు దొంగతనం చేయండి, మోసం చేయండి, అన్యాయం కొనండి, తల్లిదండ్రులు కొట్టండి, తల్లిదండ్రులు తిట్టండి, అంటే తిరగబడండి అని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రసంగం చేసిన వాళ్ళు చూసారండి మీరు?
క్రీస్తు మార్గం ఎలాంటిదండి? క్రీస్తు మార్గం శాంతి మార్గం అండి. క్రీస్తు ప్రభు మార్గం, క్రీస్తు ప్రభు మార్గం కలహాలు రేపే మార్గం కాదండి. అంటే సమాధానకరమైనటువంటి స్వార్థమానాన్ని కలిగించడానికి కొంతమంది వస్తుంటే, సమాధానంగా బ్రతికే విషయంలో అంగీకరించిన మనస్తత్వం కలిగిన వాళ్ళు అలాంటి ద్వేషభావంతో అల్లర్లు సృష్టిస్తూ ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ దేశానికి ఏ నాశనం చేసిందండి? ఏ నాశనం చేసిందండి? వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందా? దొంగతనాన్ని ప్రోత్సహిస్తుందా? అక్రమ జీవితాన్ని ప్రోత్సహిస్తుందా? క్రిస్టియానిటీ ఏం అన్యాయం చేసింది? అంటే క్రైస్తవ్యాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేని మనుషులు, గ్రహించలేని మనుషులు వ్యతిరేకంగానే భావిస్తారు, వ్యతిరేకంగానే అవరే శాసనం చేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా అదే జరిగిందండి. ఆ కాలంలో క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. ఎలాగనగా అంటే ఎలా జరిగింది అల్లరి విషయంలోకి వస్తాడండి. డిమెత్రియను ఒక కంసాలి. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరండి? బైబిల్ చదువుతున్నప్పుడు వ్యక్తులు, స్థలాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం పట్టుకోవచ్చు. వ్యక్తి ఎవరంటే డిమెత్రియు. ఈ డిమెత్రి అనేవాడు ఏ వృత్తి చేస్తుంటాడు? కంసాలి. అంటే వెండి గుళ్ళు తయారు చేస్తూ అమ్ముకునే ఒక వ్యాపారస్తుడే. డిమెత్రియను ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభం కలుగుతుండెను. లాభం అనే మాట కంటే కూడా దానికి ఎడిషన్ చెప్పాడు. మిగులు లాభం అన్నాడు. అంటే మిగులు లాభం కలిగే ఏ వృత్తి అయినా వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు మనిషి, వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు. అప్పుడు మిగులు లాభం కలుగుతుండేమో. అతడు వారిని అట్టి పనులు చేయి ఇతరులను గుంపు కూర్చి, అంటే ఇతను అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ వెండి గుళ్ళు ఎవరైతే తయారు చేస్తారో అక్కడికి దేవుడికి ఆ దేవత గుళ్ళు ఎవరైతే తయారు చేసుకొని ఈ లాభాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళందరినీ గుంపించాడు. అంటే ఏం చెప్పుకుంటాడు? చదువుతామా ఏమంటారంటే, వాళ్ళందరినీ గుమ్ముకూర్చి, అయలారా ఈ పని వలన మనకు జీవనం బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు. అంటే బహు బాగుగా జీవనం, ఆదాయం మనకు లభిస్తుంది అని మీకు తెలుసు. అయితే 26వ వచనంలో, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాక దాదాపు ఆసియా అంతటా బహుజనులను ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచున్నారు, చూచి వినియున్నారు. అంటే చూచారు, విన్నారు. అంటే ఏం చెప్తున్నారండి? కంసాలి ఈ డిమెత్రి అనే అతను, డిమెత్రి అనే అతను ఏ ప్రజల్ని భోగేశాడు. అంటే ఆ వ్యాపారస్తులందరూ పురుగులు పడాడు, గుమిగూడ్చాడు. మనం వ్యాపారం వల్ల ఈ అర్తమీ దేవత యొక్క వెండి గుళ్ళు తయారు చేసుకొని మనం జీవనాన్ని కొనసాగించడం ఒక బాగా మనకి లాభం కలుగుతుంది. ఈ పౌలు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చి చేతులు చేయబడిన దేవతలు కాబట్టి బోధించడం వల్ల అది ఎఫెసులోనే కాదు, ఇంచుమించు ఆసియా అంతటా ఏం చేశాడు? చేతులతో చేయబడిన దేవతలు కాదు అని బోధించడం వల్ల చాలా మంది ఆ బోధ విని ఆయన వైపు తిరిగిపోయారు. ఇప్పుడు మనం ఎవరు మన వెండి గుళ్ళు కొనట్లేదు, మనకి వ్యాపారం దెబ్బతింటలేదు. అంటే ఇప్పుడు అతని అక్కసు దేవత యొక్క మహిమ తగ్గుతుందట, వ్యాపారం నష్టపోతుందండి. ఎందుకంటే అతని యొక్క అక్కసు, ఈ అసూయ ఎందుకంటే, ఈ కొనుగోలు ఎందుకు? ప్రజల్ని వాళ్ళని ఎక్కేసే విధంగా వాళ్ళని రెచ్చగొట్టి వ్యతిరేకత కలుగుచేది ఎందుకంటే, వ్యాపారం నష్టపోతున్నాడనే, ఆర్థికంగా తనకు నష్టం కలుగుతున్నాడే, లేకపోతే దేవత యొక్క మహిమ కలుగుతుందని? వ్యాపారం నష్టం అది చెప్పలేదు. అది చెప్పకుండా ఇప్పుడు ఏమంటాడు చూడండి జాగ్రత్తగా, బహుజనులను 26వ వచనంలో దాదాపు ఆసియా అంతటా బహుజనులను ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. పౌలు ఏం చేసిందే? చాలా మందికి దేవుడు ఆత్మస్వరూపి, ఇలాంటి ప్రతిమలో దేవుడు చూడకూడదనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. అంటే కొంతమంది మంచి మనసు కలిగిన వాళ్ళు ఏం చేశారే, కొంచెం ఆలోచించిన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మారు మనసు పొంది సత్యం వైపు మళ్ళారు. అప్పుడు 27వ వచనంలో, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటే గాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అంతటను
భూలోకమందును పూజించబడుతున్న ఈ యొక్క గొప్పతనము కలిగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పడం. చూడండి ఏమంటాడు, అర్థమైందండి ఈ మాటలు. మరియు మన వృత్తి యందు లక్ష్యం తప్పుకోవడే కాక మహాదేవి అయిన అర్థమేదేవి యొక్క గుడి తృణీకరించబడి, అంటే వెండి గుడి చేసుకుని అనుకుంటున్నారు, విగ్రహాలని అసలు అంటే చేతులతో చేయబడిన దేవుడు కాదని చెప్తున్నప్పుడు చాలా మంది ఏమైపోయారు, తిరిగిపోయారు. ఆ గుళ్ళు కొనట్లే. ఇప్పుడు వ్యాపారం నష్టపోతున్నాడు. ఇప్పుడు ఈ అక్కస్ ఎక్కడికి ఏం తీసుకెళ్తున్నాడంటే తమ దేవత యొక్క మహిమ తగ్గిపోతుంది, ఆ దేవత యొక్క ఉనికి ఏమైపోతుందని ప్రజలు ఏం చేస్తాడంటే కొంతమందికి ఒక విషబీజం వేస్తాడండి. వాళ్ళని మత విద్వేషం రెచ్చగొట్టుకుంటారు చూడండి, అలాగే విద్వేషం రెచ్చగొట్టున్నాడండి. ఏమంటాడంటే మహాదేవి అయిన అర్థమేదేవి యొక్క గుడి కూడా ధృవీకరించబడి ఆసియా అన్నట్టును భూలోకమున్నట్టును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవడని భయం తోచున్నదని వారితో చెప్పడం. నిజంగా దేవత అయితే ఎవరు మహిళను తీసేస్తారు? మహిమ తొలగిపోయిందా? నిజంగా ఆవిడ దేవత అయితే అంటే ఇప్పుడు నిజంగా దేవత మీద భక్తితో చేస్తున్నాడా, ఇలాగా అతను వ్యాపారంలో నష్టం కలుగుతాం చేస్తున్నాడు? అది చెప్పడండి. అంటే ఏదో దేవత మీద ఎవరైనా భక్తి ఉన్నట్టుగా, నేనే భక్తి కలిగిన వాడిని, ఆ దేవత లేకపోతే ఇక నేను లేను అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఏం చేసి సంవత్సరాలు పోగేసి ఇలా ఏమైపోయిందో మా మహాదేవి అర్థమీ దేవత గుడి తృణీకరించబడుతుంది, ఆశ అంతటిలో భూలోకమందును పూజించబడుతుంది, ఏమి గొప్పతనం తొలగిపోనని భయము తోచుచున్నదని వార్త చెప్పారు. అంటే ఎవరైనా దేవుడి గురించి లేకపోతే దేవుడి గురించి ఎవరైనా పోరాడుతున్నాడు, నిజంగా దేవుడైతే పోరాడవలసిన అవసరం ఉందా? ఏమండి, నిజంగా దేవుడైతే ఆయన గురించి పోరాడవలసిన అవసరం ఉందా? ఎక్కడ నా దేవుడి యొక్క ఉనికి తగ్గిపోయిందో, నా దేవుడు విడిచిపెట్టిపోతున్నారో, వేరే వైపు మళ్ళీపోతున్నారో అని చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజల్ని బాగా ఆకట్టుకునే విధంగా ప్రజల్ని కట్టుబాట్లు గురి చేసేసి వాళ్ళు నిర్బంధిస్తున్నారు. చాలా సందర్భాల్లో చాలా ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. నిజంగా నువ్వు నమ్మే దేవుడు అయితే నువ్వు ఆ దేవుడి కొరకు ఏం చేయాలి అవసరం లేదు, పోరాడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడి యొక్క మహిమను ఎవరో తీసేస్తారంటే ఎవరైనా దేవుడి యొక్క మహిమను దేవుడిని యెహోవా ఈసారి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకోవడం వల్ల ప్రపంచానికి దేవుడి యొక్క గొప్పతనం అనేది తెలియాలి ఇశ్రాయేలు బట్టి. చాలా సందర్భాల్లో దేవుడి యొక్క ధర్మశాస్త్రం మీరే పాపం చేసినప్పుడు దేవుడు బాధపడ్డాడు, అది మాత్రం దేవుడి యొక్క మహిమ తగ్గిపోయిందా? దేవుడు కాకుండా పోయాడా? దేవుడు కాకుండా పోలేదు. అంటే నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తాను నమ్మిన దేవుడి మీద నమ్మకం లేని ఇలా పోరాడతాడే. ఎక్కడ నా దేవుడి యొక్క దేవత యొక్క ఉనికిని పోగొట్టుకుంటామో, నమ్మకంలో ప్రజలు వెళ్ళిపోతామో అని నమ్మకం లేని వ్యక్తే ఇలాగేం చేస్తాడే, పోరాడతాడే. అప్పుడు 28వ వర్షంలో వారు విని రౌద్రంతో నిండిన వారే, అంటే ఈ మాట విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి రౌద్రం వచ్చేసిందండి. రౌద్రం అనే మాట కోపము, ఉగ్రత, రౌద్రము అంటే ఇది థర్డ్ స్టేజ్. అంటే కోపంతో మనుషులు ఏం చేస్తారో కొన్ని సందర్భాలు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆ కోపం యొక్క తీవ్రత పెరిగింది అనుకోండి, ఉగ్రత వచ్చేసింది. ఉగ్రతతో తీవ్రమైనటువంటి విజెక్షన్ కోల్పోతాడు మనిషి. ఆ విజెక్షన్ కోల్పోతే ఊగిపోతాడు చూడండి. ఆ ఊగిపోయి ఏం చేస్తారో తెలియదు, అది రౌద్రం. ఈ రౌద్రంతో ప్రజలు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చినటువంటి కంసాలను అందరూ పోగేసారు కదండి. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఎఫెసీయుల అర్థమేదేవి మహాదేవునికి ఆకలి వేసింది. ఇప్పుడు మహాదేవుని ఎవరు కాదన్నారండి? పౌరుని కాదన్నాడా? ఇప్పుడు లేవనికి ఆకలేస్తున్నారండి. ఎఫెసీయుల ఎఫెసీయుల అర్థమేదేవి మహాదేవి అని ఏం చేస్తారు? ఆకలి వేస్తున్నారు. అప్పుడు పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై, అంటే పట్టణం అంతా ఏమైందంటే ఇలాగా మొదలై ఈ అల్లరి వల్ల గలిబిలిగా ఉండిపోయింది. అంటే ఇప్పుడు మత సంబంధమైన అల్లర్లు వేగుతున్న చోట కూడా ప్రజలు కొంచెం అక్కడ అంటే తిరిగిపోయిన గొడవలు ఏమవుతారండి,
అక్కడ ఎందుకు అలా లేదో తెలియకుండానే అక్కడ గొడవలోకి వెళ్ళిపోతారు, అరవటం మొదలు పెడతారు. అప్పుడు ఆ పట్టణం అంతా ఇంచుమించుగా ఎంతమంది మోగారు తెలియదు కానీ బాగా అలవాటు పుట్టింది. అప్పుడు 29వ వచనంలో, మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాసునే వారైన గాయిను అరిస్తార్కును పట్టుకొని తొమ్మిగా నాటకశాలలో చొరబడింది. అంటే పౌలు లేడండి, పౌలు మిస్ అయిపోయాడు. అప్పుడు ఎవరు దొరికారండి? పౌలతో పాటు వచ్చినటువంటి మాసునే వారైనటువంటి ఈ గాయి అనే వ్యక్తిని అరిస్తార్కును పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారు? నాటకశాలలో తీసుకెళ్లారు. ఇప్పుడు నాటకశాలలో ఏం చేయాలి? ఇప్పుడు విమర్శించాలి, లేకపోతే ఏదో పెద్ద అల్లరి రేపుతారు. చూడండి, ఇక్కడ నాటకశాలలో చొరబడి 30వ వచనంలో, పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదర్శను. అంటే ఈ పౌలు బయట ఉన్నాడు, నాటకశాలలోకి గాయులు అరిస్తార్కులు ఏం చేశారంటే నాటకశాలలో పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు పౌలే బయట ఉండిపోయాడు కదండి. పౌలు కూడా జనసమూహంలో వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పౌలు దొరికేటప్పుడు ఏం చేస్తారండి? నిర్దాక్షి కొట్టి చంపేస్తానే, చీల్చేస్తారండి అల్లలు. ఎందుకంటే మహారౌద్రం తొలిపోయారండి, ఊగిపోతున్నాడు ప్రజలు. ఎఫెసీల అర్థమే దేవుడు మహాదేవి, ఎఫెసీల అర్థమే దేవి మహాదేవి అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఈయనేమో ఈ గుళ్ళు చేసుకుంటే దేవుడు చేతులతో చేసుకునేవాడు కాదని బోధిస్తున్నప్పుడు ఆయన మీద చాలా కోపం ఉంది. దొరికితే ఏం చేసే పరిస్థితి ఉందంటే చంపేసే పరిస్థితి ఉంది. అప్పుడు పౌలు యొక్క ఆలోచన ఏంటంటే లోపలికి వెళ్దాం చూసినాడు. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిసిన కానీ శిష్యులు వెళ్ళనేలేదు. శిష్యులు ఏం చేసినారు? పరిస్థితి అర్థం చేసుకున్నారు. పౌలు సహోదరుడా, నువ్వు లోపలికి వెళ్తే వీళ్ళు నేను చంపేస్తారు, చాలా కోపం ఉన్నారు, రోజులుగా కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళడం అంత క్షేమం కాదు. ఇంకొకరు చెప్పారండి సలహా, లోపలికి వెళ్ళొద్దు అని. 31వ వచనంలో, మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని ఎందుకు వర్తమానం పంపి నీవు నాటకశాలకు వెళ్ళవద్దని అతను వేడుకున్నది. అంటే ఎవరని వేడుకుంది? ఆ దేశాధికారులు. ఈ దేశాధికారులకు పౌరుకి సంబంధం ఏంటండి? దేశాధికారులు అంటే బాగా ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఆ దేశానికి ఆసియా ప్రాంతానికి అధికారులు ఉన్నవారు. పౌలా నువ్వు నాటకశాలకు వెళ్ళవద్దని కౌలు పిలిపించారు. అంటే పౌలకి వాళ్ళకి సంబంధం ఏంటి? అక్కడ పొలం ఉందండి, స్నేహితులు అంటండి వాళ్ళు. అక్కడ 31వ వచనంలో, ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి, పౌలకి ఎలాంటి వారు స్నేహితులుగా ఉన్నారండి? దేశాధికారులు స్నేహితులుగా ఉన్నారండి. పౌలు ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడే, ధర్మశాస్త్ర సంబంధమైన విద్య కాకుండా అప్పుడు విదేశీ విద్యను కూడా, లేకపోతే ఇతరులు అడ్డు లేని వారు నేర్చుకునే విద్యను కూడా ఏం చేసి ఉన్నాడు? పౌలు బాగా అభ్యసించిన వాడు. అప్పుడు చదువును బట్టి, ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పౌలు మీద గౌరవం, ఆ స్నేహభావంతో పౌలు పంపించారు. నువ్వు నాటకశాలకు వెళ్తే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు నీ మీద, నీ హాని చేస్తారు కాబట్టి దయచేసి నాటకశాలలోకి వెళ్ళవద్దు. పౌలు ఎక్కడున్నా పేరు ప్రఖ్యాతులు వాడే. ఆయన యూదుల్లో మంచి పేరు సంపాదించేవాడు, అన్నింటిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. బాగా విద్యావంతులు కాబట్టి, విద్యావంతులకి ఆ స్థాయిలోనే స్నేహితులు ఉంటారండి. కలెక్టర్ గారు ఉంటారండి. కలెక్టర్ గారికి స్నేహితులు ఎక్కడెక్కడ ఉంటారండి? మనం నర్సాపేట జిల్లా కలెక్టర్ గారు ఉంటారండి ఉదాహరణ. ఆయన స్నేహితులు కేవలం నర్సాపేట ప్రాంతంలో ఉంటారా? ఢిల్లీలో కూడా ఉంటారని అవకాశం ఉంది, అవునా కాదు? అంటే తనతో పాటు సమానంగా చదువుకున్న వారు కానీ, తన సీనియర్స్ కానీ, తన జూనియర్స్ కానీ ఆ విద్యను అభ్యసించి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఏం చేస్తూ ఉంటారండి? ఉద్యోగం చేస్తూ ఉంటారండి. అంటే అది చెప్పుకుంటాడండి, నాకు ఢిల్లీలో ఉన్నారు, లేకపోతే నాకు మొబైల్లో ఉన్నారు, నాకు ఫలానా చోట ఉన్నారని చెప్పుకుంటారు. అంటే ఒక విద్యావంతుడికి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారికి స్నేహితులు ఉంటారండి. ఈయన కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు కాబట్టి స్నేహితులు ఆయన వేరుకోరు, ఆయనకి నాటకశాల వెళ్ళడానికి ఉద్దని సలహా పంపించారు. అప్పుడు 33వ వచనంలో,
32వ వచనంలో ఆ సభ గలిబిలిగా ఉండెను కనుక కొందరి లాగును కేకలు వేసింది అని. ఏదన్నా కొంచెం అల్లరి అయితే ఎవరైతే మాట్లాడుతుందో తెలియదు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు, అలసిపోయి నడుస్తుంటారు, కేకలు పెడుతూ ఉంటారు. అసలు సంబంధం లేనోడు కూడా వచ్చేం చేస్తాడే, ఆటగాయతనంతో ఆలోచిస్తూ ఉంటాడే. అది అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కొంతమంది ఏం చేస్తారు, ఆ గొడవలో అల్లరి చేస్తూ ఉంటారండి. ఇప్పుడు కొందరు ఎలాగూ కేకలు వేసినప్పుడు ఒక మాట ఉందండి అక్కడ, తమ విందు నిమిత్తము కూడుకునేదో చాలా మందికి తెలియలేదు. అసలు ఆ మీటింగ్ లో, ఆ గొడవలో అసలు ఎందుకు కూడుకున్నారో, వీళ్ళందరూ ఎందుకు కలుస్తున్నారో కూడా తెలియకుండానే కొంతమంది ఏం చేస్తున్నారు. ఇలా చెప్పేటంటే ఇప్పుడు మత సంబంధం అల్లరి కానీ, కుల సంబంధమైనటువంటి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు కానీ సంబంధం లేకుండానే వస్తారండి చాలా మంది. రే అని ఏం చేస్తారండి, మన పొలకోడు అన్నట్టు, మన దేవతలు అన్నట్టు, మన దేవుడిని అన్నట్టు, రండి అన్నప్పుడు ఏమన్నారో తెలియదండి. హీరోలాగా వచ్చేది, కళ్ళబట్టులు వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియదే, తెలియకుండా ఏం చేస్తుంది, ఊగిపోతుంటాడండి. కొంతమంది కొట్టేవాళ్ళు. అంటే అలాంటి మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారండి. అప్పుడు తా విందు నిమిత్తం కూడుకునేదో చాలా మందికి తెలియదు. 33వ వచనంలో అప్పుడు యూదులు అలెగ్జాంద్రును 33వ వచనంలో అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదురుకు తెచ్చింది. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోవడం ఉండగా ఈ అలెగ్జాండర్ అనేవాడు ఆ జనాలను చేంజ్ చేసినప్పుడు చూసినాడు. అంటే ఆడియన్స్ కొంచెం గ్యాప్ ఉంది, చుట్టూ ఉన్నారు. ఈ అలెగ్జాండర్ అనేవాడు యూదుడు, ఆయన ఏదో చెప్పడానికి సైగ చేసాడే. ఇప్పుడు ఈయన మాట వింటారా, యూదుల మాట వింటారండి, వింటారండి. అధికారులు చెప్తే ఏదైనా వింటారు తప్ప యూదులు సామాన్యులు చెప్తే మాట వింటారండి. ఇప్పుడు చూడండి అక్కడ అన్న మాట ఏంటంటే, అప్పుడు యూదులు అలెగ్జాండర్ ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదురుకు తెచ్చింది. అలెగ్జాండర్ సైగ చేసి జనంతో సమాధానం చెప్పుకోవడం వింటాను. అయితే అతను యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసు రత్నమాదేవి మహాదేవి అని కేకలు వేసి, ఎంతసేపు 2 గంటల సేపు ఎఫెసు రత్నమాదేవి మహాదేవిని ఇదే తొలుతాయి. 2 గంటల సేపు అలిసేవాడు అలిసిపోయినే ఉన్నాడే. అంటే ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పడానికి అలెగ్జాండర్ను సమాజం ముందుకు తెలుసుకోవాల్సినా సరే అతను మాట్లాడడం కూడా సాధన చేయలేదు, లెక్క చేయలేదు. ఎంత అల్లరి గురించి చూడడం ఒకసారి ఊహిస్తే. అంటే పౌలు అలాంటి సందర్భంలో వాళ్ళు మంచిగా వస్తే నిర్దాక్షికి ఏం చేస్తారు, చంపేస్తారు, చీల్చిపడేస్తారు. అప్పుడు 2 గంటల సేపు ఇలాంటి కేకలు వేసి అప్పుడు ఇలాంటి అల్లరి జరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దరికి కలిగిన వాళ్ళు ఉంటారండి, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారండి, ప్రతి సమాజంలో ఉంటారు. ఇక్కడ కూడా ఒక ఆయన వచ్చింది, ఎవరంటే కర్ణం వచ్చాడండి. అంతటా కర్ణము సమూహంలో సముదాయించి, అంటే ఈ ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతాల్లో కర్ణాలు కాగలిగేవారు. అప్పుడు ఈ కర్ణాలు బాగా తెలియగలిగిన వారంటే, అంటే ఎంత తిమిరిపోవడం చేసేస్తారండి. అంటే వారు ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే విషయం చాలా జ్ఞానవంతంగా వివేకంతో పరిష్కరిస్తారంటే. అప్పుడు అక్కడ తెలియగలిగినటువంటి కారణం ఉన్నాడే ఆయన. అప్పుడు ఆ జన సమూహం మధ్యలో నిలబడి ఒక మాట అన్నాడు చూడండి. అసలు కర్ణము సమూహమును సముదాయించి, అంటే ఆ జన సమూహం ఏం చేసినాయి, దెబ్బలు పంచాడండి, సముదాయించాడు. ఆగండి. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఎఫెసీయులారా, అంటే ఆయన ఎలాగా ప్రసంగం వాళ్ళు ప్లీజ్ అయ్యే విధంగా, వాళ్ళు ఆయన మాటలకి లోబడే విధంగా ఎంత ప్రజలకు మాట్లాడేది చూడండి. ఆయన ఎంత గౌరవంగా మాట్లాడేదంటే, ఎఫెసీయులారా, ఎఫెసీల పట్టణము అర్తెమి దేవికి, అంటే అర్తెమి దేవికి క్షమించాలి, అర్తెమి మహాదేవికి, అలాగనే తొమ్మిది యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియవాడేవాడు. వారు నమ్మిన దేవతని ఘనంగా మాట్లాడా, కించపరిచే విధంగా మాట్లాడాడు, ఘనంగా మాట్లాడాడే.
అంటే ఆవిడ వాళ్ళు నమ్మినటువంటి ఆ దేవత ఎవరు పాలకురాలు అంటే ఎఫేసీలకు అంటే ఎఫేసీలకు మాత్రమే కాదు. ఇక్కడ అన్న మాట ఏంటంటే ఎఫేసీల పట్టణము అర్థమే మహాదేవికిని, ఈ ఎఫేసీల పట్టణం అంటే అర్థమే దేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తిని పాలకురాలే ఉన్నది. ద్యుపతి యొద్ద నుండి, ద్యుపతి అనేది ఒక దేవత పేరు. ఉత్తర ప్రాంతంలో కూడా పౌరులు ద్యుపతి అనే దేవాలయం దగ్గర 15 పాదాలు కలిగిన వాళ్ళు ఏం చేసిన పౌరులు వాళ్ళు అన్నిలు పూజించే దేవతల పేరు ద్యుపతి ఆలయం. ఆ దేవుడు ఇక్కడ అన్నమాట ఏంటంటే ఆ ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలే. అంటే ఆవిడ అంత గొప్పదానిగా ఏం చేసిన వాళ్ళ మనసులో వాళ్ళు నమ్మినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు ఆ మాటలకి ఏమనుకుంటారు ఆడియన్స్? అవును అవును అనుకుంటా లేదా? మా దేవత పాలకురాలు ఆవిడ అంటే ఏలుబడి చేసేది అది నిజమే అనుకుంటారు. అప్పుడు ఇంకో మాట అన్నారు, ఈ సంగతి నిరాక్షేపమైనవి కనుక, అంటే ఎవరు ఆక్షేపణ తెలియపరిచినది, ఇది ఎవరో కాదనలేనిది. ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతం కలిగి ఏది ఆతురపడి చేయకుండా అవశ్యము అన్నాడు. అంటే మీరు ఎలా ఉండమంటాడు? ఇది ఎవరు కాదనేది మీరు కొంచెం శాంతం కలిగినట్టు, ఏది ఆతురపడి మొదలుపడి మనం జరుగుతున్నట్టు కూడా పెద్దలు వస్తారే. పెద్దలు ఏం చెప్తారే? ఎందుకు ఎవరు ఇలాంటి ఎవరు మన పొరుగు ఎంత గొప్పది, మన దేవుడు ఎంత గొప్పడు, మన దేవుడు ఏం గొప్ప ఎవరు తీసేస్తారు, ఎవరు కాదంటారు అని ఏం చెప్తారే? కొంచెం ప్రోత్సహించే విధంగా మాట్లాడి మాట్లాడారు కూర్చో అని ఏం చేస్తారు? సౌండ్ వేస్తారు. ఈయన కూడా తెలియగలిగిన వాడు కాబట్టి సమస్య వివేకత పరిశీలించారు. చూడండి, 2 గంటల పాటు ఎఫెసీయుల అర్థమాదేవి మహాదేవి, ఎఫెసీయుల అర్థమాదేవి మహాదేవిని కాకబెట్టినటువంటి వారికి పౌరులు దొరికితే చంపేసే భయంకరమైన బౌద్ధులతో ఉన్నటువంటి వారిని, గాయని అరిస్తాటిని పట్టుకొని నారశాఖకు ఈడ్చుకొని వచ్చినటువంటి వారి యొక్క బహుమతులేకాన్ని ఎంత శాంతపరిచాడంటే కొన్ని సెకండ్స్ లోనే వాళ్ళని అలాగే శాంతపరిచాడు. 36వ వచనం అంటాడు, మరలా చదువుతున్నాను, ఈ సంగతులు నిరాక్షేపణ కనుక మీరు శాంతం కలిగి ఏది ఆతంకపడి చేయకుండా అవశ్యమో. మీరు ఈ మనుషులు తీసుకొచ్చింది ఎవరినండి? ఈ గాయుని అరిస్తాడు. ఇప్పుడు ఆయన ఎంత లాజిక్ చెప్తున్నాడు చూడండి. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చింది, మీరు గుడిని దోచిన వారు కాదు. అంటే ఇప్పుడు మీరు పట్టుకొచ్చారు ఇండియాలే, మన గుండె దోచారా? దోచుకోవాలా. 2, మన దేవతను దూషింపడం లేదు. మీరు పట్టుకుని వచ్చారు, ఎంత అల్లరి ఉన్నారు, అతమిదేవి మహాదేవ్ అని గుళ్ళు దోచుకోలేదు, మన దేవతని దూషించలేదు. దూషిస్తే అది న్యాయమే, మన చట్ట ప్రకారంగా ఏం చేయొచ్చు? శిక్షించవచ్చు. అంటే గుళ్ళు దోచుకోలేదు, దేవతను దూషించలేదు, మరి ఇలా మంది పట్టుకు వచ్చారు అంటే ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిందా లేదు? అంటే ఇప్పుడు చాలా మందికి అక్కడ జరుగుతున్న గొడవ ఎందుకు జరుగుతుందో లేకుండా చేంజ్ చేస్తున్నారే, ఆ గొడవలో పాల్గొన్నారే. అప్పుడు దూషించడం లేదు, అసలు సమస్య ఏంది ఆయనకు అర్థమైందండి. ఏమంటారంటే 38వ వచనంలో, దిమేత్రేకిని అతనితో ఉన్న కంసాలులకు ఎవరి మీదనో వ్యవహారం మీదనో ఉన్నాయల్లా న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. ఇప్పుడు సమస్య ఏంటి? ఈ దిమేత్రేకిని కంసాలు మిగిలిన వాళ్ళందరూ ఏంటి? వాళ్ళు వెల్లుగుళ్ళు చేసుకొని వ్యాపారం నష్టం జరుగుతుంది కాబట్టి మొత్తాన్ని ఎగేసి ఏం చేశారు? అలా గుర్తించారు. ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు? న్యాయపతులు ఉన్నారు, అధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏం చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎంత రాతాంతం చేయడం అవసరం. అంటే పాపం అంటే అన్యపుణ్యం తెలియని ఈ 2 మనుషులు పట్టుకొని వచ్చారు. వాళ్ళు గుడి దోషాల వల్ల దేవతని దూషించేవారు కాదు. మరి అధికారులు వస్తారు, ఈ ఎవరి కారణం ఏంటి అని అడుగుతారు. ఏం చెప్తారు మీరు? మీరు నిలబెట్టారు, వీళ్ళేం నేరం చేశాడు అని అడుగుతారు. మీరేం చెప్తారు? అప్పుడు గుడి నిలబెట్టింది ఏమన్నారని చూడండి సార్. 38వ వచనంలో, దిమేత్రేకిని అతనితో ఉన్న కంసాలకు ఎవరి మీద వ్యవహారం మీద ఉన్నాయల్లా న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చు. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవాలని ఉంటే
అది క్రమమైన సభలో పరిష్కారం. అంటే ఏదైనా విషయం ఉంటే క్రమమైన సభ ఉంది, ఆ సభలో ఏమైంది పరిష్కారం దొరికింది. కాబట్టి 40వ వచనంలో మనం ఈ గలిబిల గురించి చెప్పవలసిన కారణం ఏది లేనందున, అంటే ఇంత అల్లరి చేస్తున్నారు దేవుడు, ఏదైనా కారణం చెప్తా ఎందుకు ఈ అల్లరి చేసిందని ఏమైనా చెప్తామా? కారణం ఏమైనా ఉందా? ఏముంది? అప్పుడు కారణం ఏమి లేనందున నేడు జరిగిన అల్లరి గురించి మనల్ని విచారంలోకి తెత్తులేమో అని భయం అవుతున్నది. ఎక్కడ తీసుకెళ్ళండి? మనల్ని విచారిస్తారేమో, ఈ తల వేగింది ఏంటంటే నాకు భయం అవుతున్నది అంటే అధికారులు వస్తారు, అడుగుతారు, మనం ఏ లెక్క చూద్దాం, మనం విచారిస్తారు. మనల్ని ఒకవేళ ఈ అల్లరికి సరైన కారణం లేకపోతే మనల్ని నేరస్తుగా చిత్రీకరిస్తారు, శిక్ష వేస్తారు. నాకు భయం అవుతున్నది అన్నాడే. అప్పుడు విన్న ఆడియన్స్ యొక్క మనసు ఎలా ఉంటుంది? ఒడి జరుగుపడింది. బాబోయ్, ఎక్కడ కేసు అయిందో, ఎక్కడ నేను చలసాలు వేయబడతానో, మీద శిక్షలు భయంకరంగా ఉంటాయి అని భయం పట్టుకున్నాను. ఆ భయం అవుతున్నది. ఇట్లు గుంపుకూడినందున తగిన కారణం చెప్పజాలమని వారితో నేను ఏదైనా సమస్య వస్తే జ్ఞానంగా ఎంత సులభంగా పరిష్కరించే వాళ్ళు ఉండాలి. అంతే తప్ప సమస్యలు ఏం చేయకుండా ఇంకా ఆజ్యం కోసి ఎత్తించకూడదు. అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలాంటి తెలియగలిగినటువంటి పెద్దరికి కలిగినటువంటి నాయకత్వం వహించే వాళ్ళు, ఇలాంటి పాత్ర తీసుకున్న వాళ్ళు తెలివితో ఈ సమస్యలు ఏం చేస్తారండి? సామాన్య అయితే పట్టించుకోలేదు. ఈయన కర్ణం అనుకో అధికారం ఉన్నవాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఏమయ్యావే కరెక్ట్ అయ్యేవే. అవును కదా, అధికారులు మమ్మల్ని విమర్శిస్తే మేమేం సమాధానం చెప్పలేకపోతే మనం అనేది కేసు అవుతుందేమో అని భయపడుతున్నాను. అప్పుడు ఇటు గుంపుకున్నందున తగిన కారణం చెప్పాలని వాడుతున్నాను. అతని నాకు చెప్పి సభను ముగించడం. ఏమైపోయింది? సభ అయిపోయిందండి. ఏముందండి బేరాలో? ఏముంది బేరాలో? దియోత్రేపే కాదు, ఈయన పేరు 1 యోహానులో 3 యోహానుల పేరు ఒకేలాగా వస్తాయి. ఆయన దియోత్రేపే, ఈయనేమో దిమెత్రి. ఈ దిమెత్రి అనేవాడు ఎఫెసులో గొప్ప అల్లరి సృష్టించాడు. అంటే ఎఫెసులో జరిగిన అల్లరి రాసుకున్నాడు. ఎఫెసులో జరిగిన అల్లరి, ఎఫెసులో జరిగిన అల్లరి ఈ అల్లరి కారణం పౌల దియోత్రేపే అనేవాడు. అంటే దిమెత్రియు కారణం ఏంటంటే అర్తమీ మహాదేవి యొక్క భక్తులు కాబట్టి, ఆ దేవత యొక్క మహిమ తగ్గిపోతుంది కాబట్టి ఆ మహిమని కాపాడటానికి ఉద్యమం లేపాడా? భక్తులే కాదు, అది ఎదుగులు చేసుకొని అమ్ముకుంటున్నాడు. గొప్ప లాభసాధన ఉంది. ఇప్పుడు పౌలు దేవుడు అంటే చేతులతో చేపట్టిన దేవుడు కాదు కాబట్టి మన సృష్టికర్త దేవుడిని మనం పూజించాలి, సేవించాలనే విషయాలు చాలా మంది విని ఎఫెసులోనే కాకుండా ఆసియాతో ఏం చేశారు, చాలా మంది తిరిగారండి దేవుడి. అది తట్టుకోలేకపోయాడు. మాకు వృద్ధి నష్టం కలుగుతుంది, మా దేవత, మా గుళ్ళు ఇవన్నీ నిలవేయకపోతున్నాయి కాబట్టి మొత్తాన్ని పోగేసాడు. అప్పుడు ఈ పేర చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి మనం ఈ పేర చదువుతున్నప్పుడు? ఏం లేదా మనకి ఆత్మీయ బాగా ఏముందండి ఈ పేర చదివితే? వాస్తవానికి దైవత్వాన్ని విగ్రహాన్ని కాపాడించుకోవద్దండి. విగ్రహం మనుషుల చేతులకు చేయబడింది, అది క్షయమైపోయి దేవుడిని క్షయమయ రూపంలోకి ఏం చేయకూడదండి, మార్చకూడదండి. నువ్వు బంగారంతో చేసుకునే స్కూల్ బొమ్మ, కానీ విగ్రహమే దేవుడు దాన్ని అంగీకరించినాడు. అంటే దేవుడు ఆత్మ ఉన్నప్పుడు మనం ఏ రూపంలో పెట్టగలం? 2, మన స్వార్థం కొరకు ప్రజల జీవితం నాశనం చేయకూడదు. ఈ దివ్యత్రి అనేవాడు భక్తి భావంతో చేస్తున్నాడా, స్వార్థం కొరకు చేస్తున్నాడు? స్వార్థం కొరకు వ్యాపారంలో నష్టం జరుగుతుంది కాబట్టి ఏం చేసాడే, కొంతమంది పోగేసాడే, అల్లరి అయిపోయాడే. అయితే ప్రస్తుతం చాలా మంది
మత విద్వేషం నచ్చుకుంటే వాళ్ళు స్వార్థం వేసుకునే వాళ్ళకి నచ్చుకుంటారే. న్యాయం ఉండదండి వార్తలు, ధర్మం ఉండదండి, యథార్థత ఉండదండి. ఎందుకు చేస్తారో తెలియకుండానే చాలా మంది ఏం చేస్తారండి, పోగేస్తారు. అది చేయొచ్చండి. క్రిస్టియానిటీలో కూడా దుర్బోధ బోధించే వాళ్ళు ఉంటారు, తమ స్వలాభం కొరకు ఉన్నారండి. ఇది ఒకటి చెప్తున్నాను, దుర్లాభేపేక్ష కలిగిన వారే అంటే చెత్తగా లాభాన్ని సంపాదించుకోవడానికి కూడా దుర్బోధ చేస్తారండి. అంటే నా స్వార్థం కొరకు నాకు డబ్బులు కలిసి వస్తాయి, లేకపోతే ఇంటి బదులు వస్తాయి, లేకపోతే నాకు ఇంతవరకు ఇలా బోధిస్తే కొంతమంది ఎక్కువ మంది వచ్చేస్తారు నా దగ్గర. కానీ దుర్లాభేపేక్షలు తప్పులు వాళ్ళు చేయకూడదండి. ప్రస్తుతం ఈ మానవ కల్పిత సంఘాలు జరుగుతున్నటువంటి తప్పుడు విధానం ఏంటంటే ఈ దుర్లాభేపేక్ష. మన స్వార్థ కొరకు దుర్బోధ చేయకూడదండి. 3, తెలియని విషయాలు మనం ఏం చేయకూడదండి, తొందరపడి తప్పకూడదండి. ఇది అసలు ఎందుకు యాదవేయం కూడా ఎందుకు ఎలా జరుగుతుందో తెలియకుండా చాలా మంది ఏం చేస్తారు, వచ్చి ఆ గొడవలు పాడిపోయారు. ప్రస్తుతం మనం కూడా ప్రతిదానికి కాలు వేస్తాం, ప్రతిదానికి పరిగెత్తుతాం. ఏం చేస్తాం పరిగెత్తి, మనకి అవసరం లేని వాటిని కూడా మనం అనవసరం తలదూర్చి చిక్కులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకండి, దేవుడు నీకంటూ ఒక స్థితి ఇచ్చాడు, నీ భార్య, పిల్లలు, కుటుంబం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా దేవుడు నడిపించుకుంటూ నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ కుటుంబాన్ని భక్తిమార్గం కట్టుకుంటూ ఉంటే అందుకని ఒక భాగ్యం ఏమున్నది. ఎవరిని ఇబ్బందులు ఉంటే పరామర్శించడం, సహాయం చేయడం వద్దులని అనవసరమైనటువంటి గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి మన జీవితాన్ని ఏం చేసుకోవద్దు, బాగు చేసుకోవద్దు. కొంచెం పైపుల వాతావరణాలు ఎలా ఉంటాయంటే గ్రూపిజం ఉంటుంది. ఈ గ్రూపిజంతో మనుషులు విద్వేషం పెంచుకుంటారు, అది వేస్ట్. దాని వల్ల మనకి ఏం ఉపయోగం ఏమి లేదా, ఎవరెవరో చేస్తున్నారు. 20వ అధ్యాయము 9వ అధ్యాయము ఏ మాట గుర్తుపెట్టుకున్నాం, 9వ అధ్యాయం ఏ మాట గుర్తుపెట్టుకున్నాం. పౌలు ఎఫెసులో చేసిన పరిచర్య. పౌలు ఎఫెసులో చేసిన